హాయ్ హలో నమస్తే. నేను మీ మోహన్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. నేను నా చిన్ని. చాలా రోజులు అయిపోయింది కదా. యాక్చువల్లీ రోజులు కాదు, నెలలు సంవత్సరాలు అయిపోయింది నేను వచ్చి. ఈ మధ్యలో అసలు నేను ఏ వీడియో తీయలేదు, ఏ వీడియోలో అసలు కనబడలేదు మోస్ట్లీ. పాపం అన్నీ మా చిన్నే చూసింది. బట్ ఈ రోజు నేను రావడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే మా చిన్ని ఒక ఘనకార్యం చేసింది. ఆ ఘనకార్యం ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. మొత్తం కొత్త హెయిర్ స్టైల్ లాగా కనిపిస్తుంది కదా. యాక్చువల్గా హెయిర్ స్టైల్ కాదు, కట్ చేయించుకోవడం కాదు. ఆ చిన్ని క్యాన్సర్ పేషెంట్స్ కోసము తన హెయిర్ డొనేట్ చేసిందనమాట. సో అసలు ఈ డొనేట్ చేయడానికి ఏమేమి కావాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ మా చిన్ని చెప్తుంది. అరే అరే ఏ షుగ్గింగ్ రే. మా చిన్ని చెప్తుంది మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తుంది వీడియోలో. దానికి ప్రొసీజర్ ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అన్నీ మొత్తం చెప్తుంది. ఓకే, ఓవర్ టు చిన్ని. రేపు హెయిర్ డొనేట్ చేస్తున్నాను. సో ఇవాళ హెయిర్ మీద మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. రేపు ఈ టైంకి హెయిర్ ఎంత ఉంటుందో తెలియదు. మై హెయిర్ లెంత్ ఇలా ఉంది. నేను ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించలేదు నా హెయిర్కి. కట్ కూడా చాలా రేర్ హెయిర్ కట్. సో ఇంత ఉంది నా హెయిర్. ఫీలింగ్ సంథింగ్. బట్ మన వల్ల ఎవరో ఒకళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఒక చిన్న రీజన్ తోటి ఐమ్ జస్ట్ ఇష్టం తీసుకుంటున్నా. సో ఇంత ఉంది ఎగ్జాక్ట్గా నా హెయిర్. నిల్చుంటే తెలుస్తుంది. ఇట్లా పక్కకి వేస్తే రేపు హెయిర్ ఉండదు, ఇంత లెంత్ అయితే ఉండదు. ఎవరికి హెయిర్ అంటే ఇష్టం ఉండదు కదా. तेरी गली में आया भूल के जी चंगा भला सी मैं लुट पुट गया. కలర్ వేయించాను, ఎక్కువ హెయిర్ కట్ చేయించాను. మరి ఓవర్ మెయింటెనెన్స్ ఏం లేదులే కానీ బట్ స్టిల్ న్యాచురల్గా పెరిగేటువంటి హెయిర్. You never touch the sea. You never play with me. I'll never show you ఎక్కువైనా కట్ చేస్తున్నావా? నేను ఇక్కడ డొనేట్ చేస్తున్నాను. what is pouring down. What is pouring down. His blood is all around. ఇక్కడ తీసుకుంటే దానికి కొంచెం ఇక్కడ కొంచెం ఇస్తే కదా. ఇంకొక కవర్ కట్ చేస్తారు. ఓకే, కొంచెం ఇక్కడ వరకున్నా. ఓకే వచ్చినాయి ఇక్కడ. ఓకేనా? అంతే. ఇప్పుడు యాక్చువల్గా దీనికి ఈ కిందది ఓకే యాక్చువల్ ఎంత. సో సమ్వేర్ ఇక్కడ ఇక్కడ వరకు ఓకే కదా నీకు. ఆ లెక్క వస్తుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ అది చేసేటప్పటికి ఓకే. సరే 1 2 3. ఓకే. సో ఇది నా హెయిర్ డొనేషన్. దీని తర్వాత నాకు ఫ్రీ మేకోవర్ కూడా చేశారు, హెయిర్ కట్ అండ్ బ్లో, హెయిర్ బ్లో అనేసి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది.
మీకు కూడా అంటే హెయిర్ కట్ చేసేసి వదిలేయకుండా ఇలా మనకి కన్వీనియంట్గా కంఫర్టబుల్గా చేశారు, మళ్ళీ సలూన్కి వెళ్ళకుండా. సో నా ఫైనల్ హెయిర్ అయితే ఇలా ఉంది, నాకైతే నచ్చింది. తర్వాత సో హెయిర్ ఇచ్చాను అన్న ఫీలింగ్ ఉంది, పోయిందన్న బాధ ఉంది, బట్ స్టిల్ ఇది ఒక న్యూ లుక్. నా హెయిర్ లుక్ ఎలా ఉంది చెప్పండి. మీరెవరైనా హెయిర్ డొనేట్ చేయాలన్న థాట్ ఉన్నా ఆర్ ఇంకా ఈ ప్రాసెస్ గురించి ఏమైనా కనుక్కోవాలనుకున్నా కామెంట్ చేయండి. నేను డొనేట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.